వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. పలువురు హోమోసెక్సువల్స్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. వీరంతా గ్రైండర్ అనే యాప్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేశారు. 8 మంది డ్రగ్స్ వినియోగదారులతో పాటు వీరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ నైజీరియన్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 100 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు డీసీపీ బాలస్వామి. డ్రగ్స్ కన్స్యూమర్స్ అంతా హోమోసెక్సువల్ కి అలవాటు పడ్డవాళ్ళని, వారిలో కొందరికి HIV పాజిటివ్ కూడా ఉందని చెప్పారు. ప్రెస్ మీట్ కి రాదు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, గ్రిండర్ అనే హోమోసెక్సువల్ యాప్ ను మీడియంగా చేసుకుని డ్రగ్స్ అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు ఈస్ట్ జోన్ పోలీసులు. ప్రస్తుతం మనతో పాటు ఈస్ట్ జోన్ డీసీపీ ఉన్నారు. సార్, ఏంటి సార్ ఇప్పటి వరకు ముఠాలు సోషల్ మీడియాలో పరిచయాలు చేసుకోవడం, అలా డ్రగ్స్ సరఫరా చేసుకోవడం కొంటున్నటువంటి ముఠాలు చూసాం. కానీ ఒక యాప్ ను మీడియంగా చేసుకుని ఈ ముఠా ఎట్లాంటి కార్యకలాపాలు చేస్తుంది, ఎట్లా డ్రగ్స్ ను అమ్ముతుంది సార్? సో మనకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఒక పేరెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము తన కుమారుని లోపల జరిగినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం అతన్ని వెరిఫై చేయడం జరిగింది. ఇందులో హార్మోన్ చేంజెస్ వల్ల వాళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు సంబంధించినటువంటి సిమిలర్ సెక్స్ కోసము ఒక గ్రిండర్ యాప్ అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో బేసికల్లీ మెయిల్ టు మెయిల్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇది ఇంటర్నేషనల్ వైడ్ ఈ యాప్ అవైలబిలిటీ ఉంది. సో ఇందులో మొదటగా కస్టమర్ గా యాజ్ ఏ మెంబర్ గా చేరినప్పుడు అందులో ఉన్నటువంటి ఇద్దరు పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డిఫరెంట్ సింబల్స్ ద్వారా వీళ్లకు పరిచయం కావడము, తర్వాత డ్రగ్స్ కూడా సరఫరా చేసి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల మనం ఈరోజు 2 పెడ్లర్స్ ని తర్వాత 7 కన్స్యూమర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సార్, హోమోసెక్సువల్ అలవాటు ఉన్న వాళ్ళే యాప్ లో ఎంట్రీ అవుతూ ఉంటారు. సో అందులో అవుతున్నప్పటికి ముందే వాళ్ళకు డ్రగ్స్ అలవాటు ఉందా, లేకపోతే అందులో వెళ్లిన తర్వాత అందులో ఉన్నటువంటి పెడ్లర్లు పరిచయం అయిన తర్వాతనే వాళ్ళు డ్రగ్ అడిక్ట్ అయ్యారు? మనకు ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే డ్రగ్స్ అనేటివి మార్కెట్ లో ఓపెన్ మార్కెట్ లో అవైలబుల్ ఉండవు. సో ఈ గ్రిండర్ యాప్ లో హోమోసెక్సువాలిటీకి అంటే అందులో తనలో వచ్చినటువంటి మార్పులను బట్టి ఆ యాప్ లో చేరడము, ఆ యాప్ లో చేరిన తర్వాత పరిచయాల వల్ల ఈ డ్రగ్స్ తీసుకొని ఇంకా ఎక్కువ తృప్తి పొందడానికి ట్రై చేస్తా ఉన్నారు. సో అందులో చేరిన తర్వాతనే వీళ్ళకు డ్రగ్స్ అలవాటైనట్టు తెలుస్తుంది. సార్, ఈవెన్ పెడ్లర్స్ కూడా హోమోసెక్సువల్ సార్, లేకపోతే ఇందులో ఉన్నటువంటి వాళ్ళను డ్రగ్ అడిక్ట్ చేసి వాళ్ళు డ్రగ్ వ్యాపారం చేసుకోవడానికి ప్రయత్నించారా సార్? ఇక్కడ ఉన్నటువంటి 2 పెడ్లర్స్ కూడా వాళ్ళు కూడా హోమోసెక్సువలే. వాళ్ళు ఇద్దరికి కూడా మ్యారేజ్ అయింది, బట్ డైవర్స్. సో ఇప్పటికే 7 కన్స్యూమర్లతో పాటు 2 పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్స్యూమర్లకు కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు పోలీసులు. అదేవిధంగా 2 పెడ్లర్లు కూడా అందులో యాప్ లో ఉండి వాళ్ళిద్దరికి హోమోసెక్సువల్ గా అలవాటు ఉన్నటువంటి వాళ్ళే గ్రిండర్ యాప్ లో చేరినటువంటి వాళ్లకు ఈ డ్రగ్స్ ను అలవాటు చేశారు. అందులో కొన్ని సింబల్స్ ను యూజ్ చేసుకుంటూ ఈ డ్రగ్స్ ను అమ్మకాలు జరిపారు. ముఖ్యంగా ఒక నైజీరియన్ నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేసి ఈ కన్స్యూమర్స్ కి ఇస్తున్నట్లుగా గుర్తించారు. సో నైజీరియాను కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళను డిపోర్ట్ చేస్తామని చెప్తున్నారు డీసీపీ. కెమెరామెన్ ప్రభాకర్ తో రవికుమార్, NTV, హైదరాబాద్.